కూడా సంపూర్ణం చేయము, ఈమెను కూడా నీకు ఇచ్చేదను అంటున్నాడు. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన కదా, అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా. చూడండి, గమనించండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, వారం అంటే 7 సంవత్సరాలు అనేది బైబిల్ పరిభాషలో లేక బైబిల్ ప్రవచన భాషలో. ఇప్పుడు వారం అంటే ఎన్ని రోజులు అన్నమాట? 7 రోజులు. 7 రోజులు కాబట్టి మరి ఈమె యొక్క వారమును నేను సంపూర్తి చేసి ఉన్నానంటే ఈమె వారము కూడా సంపూర్ణం చేయి అన్నాడు. అలాగూ దేవుని ద్వారా మనం చూసినప్పుడు మరి ఆ యొక్క 69 వారాలు గడిచినప్పుడు అభిషక్తుడు నిర్మూలన చేయబడిన 69 వారాలలో యేసు చంపబడుతూ ఉన్నాడు. అయితే 70వ వారము వెంటనే జరగలేదు. 70వ వారము పోస్ట్ పోన్ చేయబడ్డది. ఏం చేయబడ్డదండి? పోస్ట్ పోన్ చేయబడ్డది. 70వ వారం వెంటనే జరగలేదు. ఎందుకు జరగలేదు వెంటనే అంటే, దేవుడు ఆయన ప్రణాళిక, ఆయన ప్రవచనాన్ని నిలుపు చేశాడు, పోస్ట్ పోన్ చేశాడు. ప్రవచనాన్ని ఏం చేశాడు చెప్పండి? పోస్ట్ పోన్ చేశాడు. పోస్ట్ పోన్ చేసాడు. ప్రవచనాన్ని నిలుపు చేస్తున్నాను అని చెప్పినట్టుగా దేవుడు కృప చూపి 70వ వారము అది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి బైబిల్లో రాయించాడంటే, ఒకడొస్తాడు 70వ వారాన్ని ప్రారంభిస్తాడని చెప్పాడు. ఒకడొచ్చి 70వ వారాన్ని ప్రారంభిస్తాడని ఇదే దానియేలు గ్రంథంలో చెప్పాడు. చూడండి, దానియేలు గ్రంథము 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఈలాగున జరుగును. చూడండి, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఏ వారం? ఈ వారము డెబ్బయో వారం. 70వ వారము వెంటనే యేసయ్య చనిపోయినాక వెంటనే 7 సంవత్సరాలలో 70వ వారం జరగాలి. వాస్తవానికి వారం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నాం? 70 సంవత్సరం. అర్థమవుతుందా? 7 సంవత్సరాలు అన్నప్పుడు 70 సంవత్సరాలు. వెంటనే 7 సంవత్సరాలు జరగగానే 70వ వారం జరగాలి. కానీ ప్రవచనాన్ని నిలుపు చేసి దానికి ఒక సూచన చెప్పాడు. ఒకడొస్తాడు వారమునకు అనేకులకు నిబంధన చేస్తాడు, అప్పుడు 70వ వారం ప్రారంభమవుతుంది. ఇది అంత్యవారము. అంత్య దినాలలో ఈ వారం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే 24లో చెప్పాడు కదా, యుగాంతం వరకు దేవుని నీతి నెరవేర్చబడాలన్నా. ఒకవేళ వెంటనే జరిగించాడు అనుకోండి, ఇప్పుడు కంటిన్యూషన్ లా 70వ వారం కూడా జరిగిపోయింది అనుకోండి, మనం ఉండేవాళ్ళమా? మనం ఉండేవాళ్ళమా ఈ లోకంలో? అర్థం అవుతుందా? యేసు క్రీస్తు మరణించిన తర్వాత 7 సంవత్సరాలు, ఫస్ట్ 7 సంవత్సరాలలో అంటే మనం ఎవరం ఉండేవాళ్ళం కాదు. ఉండేవాళ్ళం అండి? అర్థం అవుతుందా? ఎందుకంటే 70వ వారములో ఆల్మోస్ట్ ఆల్ ముగింపు అన్నమాట. యుగాంతానికి దగ్గరగా ఉంటది అన్నమాట 70వ వారం. యుగాంతము లేక యేసు రాకడకు, రెండవ రాకడకు దగ్గరలో ఉంటది అన్నమాట. అందుకు ఈ 70వ వారము నీతి యావత్తు నెరవేర్చబడాలి అని చెప్పాడు అన్నమాట.
నీతి యావత్తు నెరవేర్చబడుటకు ఆ వారాన్ని వెంటనే జరిగించలేదు. ఒకవేళ జరిగించి ఉంటే మనం పుట్టే వాళ్ళం కాదు, మన తాతలు ముత్తాతలు కూడా పుట్టే వాళ్ళు కాదు. దేవుడు మనల్ని తన దయా సంకల్పములో గ్యాపులో పుట్టించిన వారం మనం. అమ్మా, మనం ప్రణాళికలో ఉండి పుట్టిన వాళ్ళం కాదు, ప్రవచనము లెక్క ప్రకారంగా పుట్టిన వాళ్ళం కాదు. దేవుడు తన ప్రవచనాన్ని నిలుపు చేసి మనల్ని ఈ లోకంలో పుట్టించాడు. హల్లెలూయా. గొప్ప సంగతి కాదు చెప్పాను, గొప్ప సంగతి. 69 వారాలలో ఉన్నోళ్ళు ప్రణాళికలో ఉన్నట్టు, 70వ వారంలో పుట్టే వాళ్ళు ప్రణాళికలో ఉన్నట్టు. 70వ వారం స్టార్ట్ అయినాక పుట్టిన వాళ్ళు అర్థం అవుతుంది అనేది. ఒకడొచ్చి అబద్ధ క్రీస్తు వచ్చి వాడు అంత్యవారాన్ని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ప్రణాళికలో ఉన్నాడు. కానీ మనము 69 వారాలలో లేము, ఇటు 70వ వారంలో లేము. మనం ఎక్కడున్నాం? గ్యాపులో పుట్టిన వారము. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు చాలనుకుని ఆపరేషన్ చేసుకున్నారు అనుకోండి. దాని ఉద్దేశం ఏంది? చాలు అని, వద్దు అనే ఆపరేషన్ చేసుకున్నారు. కానీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఒక బాబో పాప పుట్టింది అనుకోండి. ఇప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రుల ప్రణాళికలో లేని బిడ్డ కదా. అర్థమవుతుందండి? నిజంగా ఆ బిడ్డను కనాలని వాళ్ళకు ఉద్దేశం లేదు కదా. కానీ అలాగున దేవుని పిల్లరా, దేవుడు కూడా మనల్ని తన యొక్క దయా సంకల్పము చొప్పున గ్యాపులో మనల్ని కలగజేశాడు. మనము పుట్టిన వారం దేవుని ప్రణాళికలోనికి మనం వచ్చిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. కనుకనే దేవుని పిల్లరా, ఈ యొక్క మట్టల ఆదివారం అంటే స్పెషల్ ఏమిటంటే ఆయన గాడిద పిల్లని ఎక్కి వచ్చిన రోజు 69 వారాల ముగింపని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, 69 వారాల గ్యాపులో 69 వారాలలో మనం పుట్టిన వారం కాదు, గ్యాపులో మనం పుట్టిన వారం. అయితే ఈ 70వ వారం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని మనం ఆలోచన చేస్తే అంత్య అబద్ధపు క్రీస్తు వస్తాడు. ఎవరు వస్తారండి? అంత్య అబద్ధపు క్రీస్తు. చాలా మంది ఏమంటారంటే అంత్యక్రీస్తు అంటూ ఉంటారు. అంత్యక్రీస్తు వచ్చాడు, అంత్యక్రీస్తును దూషిస్తూ ఉంటారు. అంత్యక్రీస్తు ఎవరు చెప్పండి? అంత్యక్రీస్తు ఎవరు? అంత్యక్రీస్తునే అబద్ధపు క్రీస్తు అంటారు. అట్లనంటారు, అక్కడన్నట్టే అంటారు. అంత్యక్రీస్తు సాతాను కాదు. అంత్యక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువే. అంత్యక్రీస్తు ఎవరు? చాలా మంది అంత్యక్రీస్తు అంటే సాతాను అనుకొని అబద్ధపు క్రీస్తు అనుకొని అంటూ ఉంటారు. కాదు, అంత్యక్రీస్తు లాస్ట్ కి వచ్చే క్రీస్తు కదా. అంత్యక్రీస్తు అంటే ఆఖరి బస్ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే కూడా చివరి క్రీస్తు కదా. అయితే మనం ఏమనాలంటే అంత్య అబద్ధపు క్రీస్తు అనాలి. అంత్య అబద్ధపు క్రీస్తు అంటే అబద్ధపు క్రీస్తులు ఎందరో వస్తున్నారు, ఎందరో పోతున్నారు. అయితే లాస్ట్కి వచ్చే అబద్ధపు క్రీస్తే సాతాను యొక్క అనుచరుడు. ఏంటండి? అర్థమవుతుందా? కాబట్టి ఆ అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఈ వారాన్ని యూదులతో నిబంధన స్థిరపరుస్తాడు. ఇందాక మనం చూసాం కదా, మనము 27వ వచనంలో అనేకులతో ఆ వారమునకు నిబంధనను స్థిరపరచింది. ఎవరితను? ఎవరో మాకు తెలిసిన ఎవరు? ఇతను అబద్ధపు క్రీస్తు లేక ఇతను క్రీస్తు విరోధి. కొంతమంది ఇంకో వెలుగుదూత వచ్చింది
వెళ్ళిపో వెళ్ళిపో, ఎలుగుదూత వచ్చింది, వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఏంటండి? ఎవరండి ఎలుగుదూత? ఎవరు? అక్క ఏసయ్య అంటుంది, మీరేమంటారు? అమ్మా రాష్ట్రమ్మ సాతాన్ అంటుంది. చిన్న లాజిక్ మర్చిపోతా ఉంటారు అన్నమాట. సాతానుడు వెలుగుదూత వేషము ధరించెను అని ఉంది. ఏమనుంది? వెలుగుదూత వేషము ధరించిన వాడు సాతానుడు, వెలుగుదూత వేషము ధరించిన వాడు సాతానుడు. మరి వెలుగుదూత ఎవరన్నమాట? యేసయ్యనే. వెలుగుదూత దేవుడైతే వెలుగుదూత వేషం ధరించిన వాడు సాతాను. మనలో ఆ లాజిక్ మర్చిపోయి వెలుగుదూత వచ్చింది, సాతానా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. వెలుగుదూత అంటే దేవుడే కదండి. వెలుగుదూత వేషము ధరించిన వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 70 వారాల ప్రణాళికలో మనం పుట్టలేదు. ఇప్పుడున్న వాళ్ళమందరం కూడా గ్యాపులో పుట్టిన వారం. దేవుడు తన కృపను బట్టి ఈ యుద్ధాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మధ్యప్రాచ్యములో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు అన్ని కూడా జరుగుతూ, వీటిని గురించి బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పుకుంటూ వచ్చింది. ఎన్నో యుద్ధాలు జరుగుతాయి, జరుగుతూ పోతాయి. అయితే ఈ యొక్క దేశాలన్నీ కూడా దాదాపుగా నిర్వీర్యమైనట్టుగా, సట్టగిల్ల పడ్డట్టుగా నష్టపోతూ ఉంటాయి దేశాలన్నీ. అమ్మా, ఈ 70వ వారం రావాలి అంటే ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతాయి కూడా. ఇది బంద్ అవుతుంది, మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ అలాగూ అమెరికా కూడా మరి ఆర్థికంగా నష్టపోయి, సైనికంగా నష్టపోయి దివాలా తీసిన పరిస్థితి ఏర్పడతా ఉంటాయి. చాలా దేశాలు అలాగే అయిపోతా ఉంటాయి. ఒక ఇజ్రాయేల్ దేశం మాత్రము దినదినానికి బలపడుతూ ఉంటది. అర్థమవుతుందండి? చిన్న దేశము ఇజ్రాయేల్ దేశము బలపడుతూ ఉంటది. మిగతా దేశాలన్నీ కూడా అవి నష్టపోతూ, కష్టపడుతూ, యుద్ధాలు చేస్తూ, మరి సైనికంగా అలాగే నష్టపోతూ, అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటూ ఉన్న కాలంలో మరి అంత్యబద్ధ క్రీస్తు వచ్చే అవకాశం ఉంటదన్నమాట. ఇజ్రాయేలు దేశం మీదికి, చిన్న దేశం, ఆ దేశం మీదికి మరి రష్యా దేశము తన మిత్ర దేశాలతో కలుపుకొని యుద్ధానికి పోతుంది. మనకు హెస్కేల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ దేశం మీదికి, ఇజ్రాయేల్ దేశం మీదికి, చిన్న దేశం, ఇజ్రాయెల్ దేశం అంటే చాలా చిన్న దేశం కదా, ఆ దేశం మీదికి రష్యా దేశం చాలా పెద్ద దేశం, ఇంకా మిత్రపక్షాల దేశాలను కలుపుకొని సైతం పోతా ఉంటది. కానీ దేవుడే దిగి వచ్చి వారి పక్షాన యుద్ధం చేస్తారు. హల్లెలూయా. ఇన్ని దేశాలు కలిసిపోయినా ఒక దేశాన్ని ఓడించలేవు. ఎందుకు చెప్తున్నా నేను ఈ విషయాలను? ఏదో గర్వించి యేసయ్య అక్కడ పుట్టాడు కాబట్టి అని కాదు. దేవుడు చెప్పినట్టు జరిగి తీరుతుంది. 106 600 దేవుడు చెప్పినట్టుగా జరిగి తీరుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రపంచ దేశాలన్నీ మరి నష్టపోయి ఉంటాయి. చాలా కష్టమవుతుంది. చివరికి ఏ పరిస్థితికి వస్తుందంటే, మన ప్రపంచము ఇప్పుడు ఆలోచన చేస్తే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. మీడియా మరి మేధావులందరూ పరిశీలన చేస్తే ఎవరిని తప్పనాలో ఎవరిని ఒప్పనాలో ఏం అర్థం కాక ఉండి జనులు ఒక తీర్మానానికి వస్తారు. లాస్ట్ ఏం తీర్మానానికి వస్తారంటే, ఏ దేశం మీదకి ఏ దేశం యుద్ధానికి పోవద్దు, ఇక చాలు, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆర్థిక నష్టము, అన్ని విధాల నష్టపోయాం,
కాబట్టి మాకు యుద్ధాలు లేని దేశము కావాలి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది మాది, ఇది మీది, ఇది మీది, ఇది మాది అన్నందుకే యుద్ధాలు జరుగుతాయి. ఇక అందరం కలిసి ఒకే దేశముగా ఉన్నాం, యుద్ధాలు లేని దేశం మాకు కావాలి అని ప్రజలందరూ కూడా ఒక్క ముడి మీదకి వస్తారన్నమాట. అర్థమవుతుందండి? అప్పుడు ఒక 10 మంది రాజులు, అరబ్బు రాజులు వస్తారు. 10 మంది అరబ్బు రాజులు కలిసి ఒక ప్రభుత్వాన్ని స్థాపించడానికి, మరి సమాధానము కలిగిన ఒక ప్రపంచాన్ని లేక ప్రభుత్వాన్ని స్థాపించడానికి మరి వస్తారు. ఆ విధంగా దేవుని పిల్లరా ఆ 10 మంది రాజుల్లో 3 వ్యతిరేకించి వాళ్ళు తీసివేయబడి మరొక రాజు వస్తాడు. ఆ మరొక రాజే సిరియా దేశం నుండి, దాదాపుగా సిరియా దేశం నుండి వస్తాడు. ఆ రాజు మరి అంత్య అబద్ధపు క్రీస్తుగా లెక్కించబడతాడు. అతను ఈ యూదులతో నిబంధనను చేస్తాడు. అంత్య వారాన్ని ఆయన ప్రవచన రూపకంగా స్థిరపరుస్తాడు. నేనే క్రీస్తుని అంటాడు ఆయన. హల్లెలూయా. అతను వచ్చి ఏమంటాడు చెప్పండి? నేనే క్రీస్తుని అంటాడు. లేఖనాలు తెలిసిన వాళ్ళేమో ఇతను క్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు అని నమ్ముతారు. లేఖనాల పరిశీలనలో లేని వారు, పై క్రైస్తవ్యం కలిగిన వారు, యూదులు కూడా అనుమానంగా చూస్తారు. ఈయన క్రీస్తేనా నిజంగా కాదా అని అనుమానంగా ఉంటారు కాబట్టే వాళ్ళకు ఒక 7 సంవత్సరాలు చూడండి, నేను క్రీస్తులో కాదో మీరే పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని 7 సంవత్సరాల దాకా నేను ఏమి మెస్లియా, మిమ్మల్ని ఏమనా అని చెప్పేసి వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటాడన్నమాట. దేవుని బిడ్డలారా, ఇక మిగతా వాళ్ళని అందరినీ కూడా ఈ 7 సంవత్సరాలు నియమించబడిన తర్వాత 3.5 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఆయన 3.5 సంవత్సరాల తర్వాత ఇక ఆయన పరిపాలన నిలిపివేయబడతాది. అప్పుడు అతను అబద్ధపు క్రీస్తు అని బయటపడుతుంది ఆయన క్రియలను బట్టి. కాబట్టి అప్పటి వరకు 3.5 సంవత్సరాలలోపు అసలైన క్రీస్తు వస్తాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు అంటే 70వ వారము సగం వారం గడవగానే నిజమైన క్రీస్తు వస్తాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏమైతే చెప్పండి? ఈ 3.5 సంవత్సరాలలో క్రైస్తవ బిడ్డలకు చాలా హింస కలుగుతుంది. అర్థమవుతుందండి? అవే అసలైన మహాశ్రమలు. వాడు ఆ వారమును స్థిరపరిచి, ఆ వారము ఒప్పందం చేసుకున్న ఆ వారములో 3.5 సంవత్సరాలు, వారం అంటే 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు క్రైస్తవులకు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. జంగల్ పట్టుకొని తిరిగినట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అప్పుడు విశ్వాసము కాపాడుకోవాలి. ఏలియా అందుకే పెట్టాడు. ఏలియా మిరకిల్ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? ఏలియాకు కరువు కాలములో సారెపతులో ఉన్న విధవరాలు ఒక రొట్టె బిల్ల ఇచ్చింది కదా. ఒక రొట్టె బిల్ల ఇస్తే 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. ఎట్లా పోషింపబడ్డారు చెప్పాలి ఎవరా? సారెపతులు తీసుకొస్తే మళ్ళా వాగులకు పోయింది పాస్టర్. ఇక్కడ బుట్టిలో నూనె ఊరుతూ వచ్చింది. ఎంత నూనె ఉన్నదో అంత నూనె మళ్ళా తెల్లారే వరకు ఉంటుంది. పిండి బుట్టలో లేక అందులో కూడా పిండి తీసినప్పుడు మళ్ళీ అంత పిండి అందులో ఉంటుంది కదా. మనం ఎంత తీస్తే ఏ రోజు ఆ రోజు అందులో ఊరుతా ఉంది. అలాగూ 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. హల్లెలూయా. అప్పుడు మనకు రేషన్ కార్డు ఉండదు, అమ్మడానికి కొనడానికి ఉండదు. నిషేధింపబడిన నక్సలైట్ లాగా మనము చెల్లాచెదురై ఉంటాం. అప్పుడు చూడాలి మన విశ్వాసానికి అగ్ని పరీక్ష. కానీ అద్భుత రీతిగా పోషిస్తాడు సుమా మనల్ని చేయి విడువడు దేవుడు.
అద్భుత రీతిగా కాకోలముల చేత పాస్టమ్మ జ్ఞాపకం చేసినట్టు కాకోలముల చేత పోషించినట్టుగా పోషిస్తాడు. సారెపతులో ఉన్న విధవరాల చేత పోషించినట్టుగా దేవుడు పోషిస్తాడు. ఇశ్రాయేల్ యాత్రలో కూడా మీరు గమనించాలి, వాళ్ళు 40 సంవత్సరాల యాత్ర చేశారు. వాళ్ళ కాలు వాపు రాలేదట, వాళ్ళ చెప్పులు ఏం కాలేదు, బట్టలు చిరిగిపోలేదు. అద్భుత రీతిగా వారిని నడిపించాడు. హల్లెలూయా. జరిగిందే మరలా జరుగుతుంది. ఆ 3.5 సంవత్సరాలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అతను ఏం చేస్తాడు తెలుసా? అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి 3 ముద్రను వేయడానికి 666 ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మా మీరు బండ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఏ కాడన్న రాని మీరు గుర్తు పెట్టుకోండి. ఏ కాడ వచ్చినా పర్వాలేదు, రకరకాల కార్డులు వస్తాయి, తీసుకోండి. కానీ ఒంటి మీదికి మీ ఒంటి మీద నెంబర్ వేస్తాము, మీ ఈ కార్డులన్నీ పోతున్నాయి కదా, ఒక నెంబర్ వేస్తాం మీ ఒంటి మీద కానీ మీ నొసట మీద కానీ ఒక నెంబర్ వేస్తాం అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. అమ్మా మనకు ఆ రేషన్ కార్డు లేకున్నా మంచిదే, ఆ బ్యాంకు బ్యాలెన్స్ లేకున్నా మంచిదే. ఒంటి మీద మాత్రము ఎలాంటి ముద్రను వేయించుకోవడానికి ఇష్టపడద్దు. అర్థమవుతుందా? కాబట్టి ఒంటి మీద ముద్ర వాడు వేయడానికి ప్రయత్నం చేస్తాడు. నొసటి మీద గాని కుడి చేతి మీద గాని 6 ముద్రను వేయడానికి ప్రయత్నం 3 ముద్రను వేయడానికి ప్రయత్నం చేస్తాడు. 666 అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అలాగూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ యొక్క మట్టలాదివారం స్పెషల్ ఏమిటయ్యా అంటే 69 వారాల ముగింపు. ఏంటి? 69 వారాల ముగింపు. 70వ వారం ఇంకా రాలేదు. అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు 70వ వారం ప్రారంభమవుతుంది. అయితే మనము ఈ గ్యాప్ లో పుట్టిన వారము, దేవుని కృప చేత పుట్టిన వారం. మనం అన్ని జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలమా? భౌతికంగా లేక శరీరాన్ని బట్టి? శరీరాన్ని బట్టి అన్య జనాంగమా? ఇప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? అందరు ఆదాము సంతానం కదా మీరు అడగవచ్చు. మనకు క్లియర్ గా అర్థం కావాలి. ఒక వింగును తీసుకున్నాడు దేవుడు అందులో. ఇప్పుడు అబ్రహాం కాడికలు తీసుకున్నాడు. యూదులు అంటే ఎవరు అంటే అబ్రహాం కాడికలు తీసుకున్నాడు. అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నాడు. కాబట్టి అబ్రహాము, ఆయన తర్వాత ఇస్సాకును, యాకోబు తర్వాత యూదాను, తర్వాత తన సంతానాన్ని, ఇక్కడ యోసేపు సంతానాన్ని, ఇలా కొంతమందిని తీసుకున్నాడు. అలాగలాగా వాళ్ళ నుండి వచ్చిన వింగు మాత్రమే యూదులని పిలువబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఇష్మాయేల్ ఎవరు? అబ్రహాం సంతానం. ఏశావు ఎవరు? అబ్రహాం సంతానం. రూబేన్ ఎవరు? అబ్రహాం సంతానం. పెద్ద కొడుకు యాకోబు. వీళ్ళందరూ ఆయన సంతానం అయినప్పుడు మనం అందరం కూడా శారీరరీత్యా చూసినప్పుడు అందరం ఒక్క తల్లి పిల్లలమే. కానీ మళ్ళీ దేవుని ప్రణాళికలో ఉన్న వారిని నా జనాంగము, స్వజనాంగం అని పిలుచుకున్నాము. వారిని అబ్రహాము, ఆయన తరములో అబ్రహామును, తర్వాత ఇస్సాకును, యాకోబును. యాకోబు పిల్లలలో యూదాను, తర్వాత యోసేపును, ఎఫ్రాయిం, ఆయన పిల్లలలో ఎఫ్రాయిమును, మనిషిని, ఇలాగ కొంతమందిని తీసుకొని అలాగూ ఆయన క్రీస్తు వరకు కూడా అలాగూ ప్రణాళిక తీసుకుంటూ వచ్చాడు. అందుకు వాళ్ళను నా స్వజనాంగం అన్నాడన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని బట్టి చూస్తే మనం అన్య జనాంగం, యూదులేమో ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూద్దాం. ఇప్పుడు అది శరీరాన్ని బట్టి చూస్తాం. ఆత్మ సంబంధంగా చూస్తే ఎవరు ఇశ్రాయేలీలు, ఎవరు అన్యులు? ఆత్మ సంబంధం మనం ఇశ్రాయేలు. అర్థం కాలేదంటే ఇప్పుడు మనం శారీరకంగా మనము గమనించాము ఇప్పటిదాకా.
అన్ని జనాంగం అంటే ఎవరెవరో మనం చూసాం. ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరెవరో చూసాం. ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరెవరు? యూదులన్నా ఇశ్రాయేల్ ప్రజలన్నా ఇబ్రిలన్నా ఒకటే అని చెప్పాను. ఎవరు చెప్పండి మీరు ఇప్పుడు? అబ్రహాం సంతానం. అబ్రహాం అని ఎవరు చెప్పు చెప్పండి అమ్మా. నేనే. అబ్రహాము, ఇసాకు, యాకోబు వెరీ గుడ్. అందరూ యాకోబు తర్వాత యోసేఫ్, యోసేపు, తర్వాత యూదా. ఇట్లా వాళ్ళ పిల్లలు అట్లా అట్లా వీళ్ళు యూదులని దేవుడు ఎంచాడు. ఓకేనా? ఇప్పుడు ఆత్మ సంబంధంగా అడుగుతున్నాం. ఆత్మ సంబంధంగా ఎవరు యూదులు, ఎవరు అన్యులు? ప్రభుని నమ్ముకున్న అంగీకరించిన వాళ్ళేమో ఇజ్రాయెల్లో, అన్యజనులు అంటేనేమో దేవుని నమ్ముకునే వాళ్ళు. హల్లెలూయా. ఆన్సర్ వచ్చేసింది. యేసు రక్తము చేత ఎవరు కడగబడి నమ్మి బాప్తిసం పొందారో వారు యూదులు లేక ఇశ్రాయేలీయులు. అందుకే దేవుడు మనకు రోమపత్రికలు అన్నాడు, మరి బాహ్యమునకు సున్నతి కాదు, అంతరంగమందు సున్నతి కలిగిన వారే యూదులని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము చేత కడగబడిన మనము, బాప్తిస్మం పొంది మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందిన మనము, అంటే యేసును స్వరక్షకుడిగా అంగీకరించిన మనము యూదులం. ఆత్మ సంబంధం. ఎవరైతే యేసుని ఇంకా రక్షకుడిగా అంగీకరించకుండా, బాప్తిస్మం పొందకుండా వారి జన్మ పాపం, కర్మ పాపం వారి మీదనే ఉందో, వారు చర్చికి వచ్చినా గానీ వాళ్ళు అన్య జనాంగమే దేవుని దృష్టిలో, బైబిల్ దృష్టిలో. అవునా కాదు? అవును. అది కాబట్టి ఇప్పుడు మనము యూదులమైన, ఆత్మ సంబంధమైన యూదులమైన మనము ధన్యులం. అయితే అన్య జనాంగాన్ని అనగా రక్షణ లేని వారికి మనం సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే రక్షణ లేకుండా చనిపోతే వారు పాతాళ లోకం వెళ్ళిపోతారు. ఎక్కడికి పోతారండి? పాతాళ లోకం పోతారు. కాబట్టి ఈ రక్షణ పొందిన యూదులమైన మనము ప్రత్యేకమైన కృప పొందిన వారు. అక్కడ శారీర సంబంధమైన యూదులు కూడా ప్రత్యేకమైన కృప పొంది ఉన్నారు. వారు కూడా, వారికి దేవుడు ప్రత్యేకమైన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళకి ఇంకా యేసుక్రీస్తును, మరి రక్షకుడిగా యేసుక్రీస్తును వాళ్ళు ఎరగలేదు. ఎందు నిమిత్తము అంటే దేవుడే వారికి కొంత మట్టుకు గుడ్డితనము కలగజేశాడు. అర్థమవుతుందండి? కొంత మట్టుకు వారికి గుడ్డితనము కలగజేశాడు కనుక ఆయన కొరకే ఎదురు చూస్తున్నారు వారు, ఆయనను గుర్తుపట్టారు. ఎంత ఘోరం! యూదులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారని? మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నా లేదా? తరతరాల నుండి చూస్తూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానులు ఎందుకు వెళ్ళారు? నక్షత్రాన్ని చూసి. అంటే చూస్తున్నానే కదా, వాళ్ళు ఎప్పటి సందో చూస్తున్నానే కదా. అర్థమవుతుందా మీకు? తరతరాలలో యేసయ్య పుడతాడు అని ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చాయి. వేల సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసయ్య పుడతాడు, మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనకు ఎవరు సమరీ స్త్రీ కూడా అంటది కదా, మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన మాకు సర్వమును బోధిస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి యేసయ్య కొరకు ఎదురు చూశారు. తీరా ఆయన వస్తే ఆయన గుర్తుపట్టక ఆయననే సిలువ వేశారు కదా. అవును. వీళ్ళు ఎందుకు చెదిరిపోయారు? యూదులు ఎందుకు చెదిరిపోయారు అంటే వాళ్ళు యేసయ్యను సిలువ వేశారు. సిలువ వేసి చంపారు. చంపి ఈయన నీతిమంతుడు, ఈయన పాపం నా మీద ఉండకుండాగా అని పిలాతు చేతులు కడిగేసుకున్నప్పుడు యూదులు ఏమన్నా చెప్పండి? అయితే ఆ పాపం నా మీద, నా పిల్లల మీద, వాని పాపము నా మీదను నా పిల్లల మీదను ఉండునుగాక అని కోరుకున్నాడు. అందును బట్టి దేవుడు వారిని చెదరగొట్టాడు. చాలా సంవత్సరాలు, 1900 సంవత్సరాలు వారు చెట్టుకొకరు పుట్టకొకలైనట్టుగా ప్రపంచ దేశాలలో, మొన్నటి వారం, అంతకుముందు వారం నేను చెప్పాను కదా,
ప్రపంచ దేశాలలో చెదరగొట్టబడ్డారు. వాక్యం కూడా చూపించాను, మీకు గుర్తుందా? రాసుకున్న వాళ్ళు ఎవరన్నా? ప్రపంచ దేశాలలో చెదరగొట్టబడి దేవుడు మళ్ళీ వాగ్దానము అంతకు ముందే ఇచ్చాడు, నేను మళ్ళా సమకూరుస్తానని. సమకూర్చాడని చెప్పాను పోయిన ప్రసంగంలో, అంతకుముందు ఎప్పుడో ఒక 2-3 వారాల ముందు చెప్పిన దాంట్లో గుర్తుంది ఎవరికైనా? అమ్మా ముగించేస్తాను. సమకూర్చాడని చెప్పాను. ఎప్పుడు సమకూర్చాడు చెప్పండి, గుర్తుంది ఎవరికైనా? దేవుడు చెదరగొట్టి 1900 సంవత్సరాలు చెదరగొట్టి ప్రపంచ దేశాలన్నింటిలో యూదులను చెదరగొట్టి నేను మరలా సమకూర్చదనన్నాడు. సమకూర్చాడని చెప్పాను. ఎప్పుడు సమకూర్చాడు? ఇప్పుడు యుద్ధానికి మన బైబిల్కి సంబంధం ఉన్నది. ఈ బైబిల్లో ఉన్నవే జరుగుతున్నాయి మధ్య ప్రాంతంలో కానీ మరి ప్రపంచ దేశాలలో కానీ. ఎవరికి గుర్తులేదా? చెప్పాను, సంవత్సరంతో సహా చెప్పాను. ఎప్పుడు సమకూర్చాడు దేవుడు? మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఏ సంవత్సరంలో? 1947. అమ్మా 1947. 47లో మనకు వచ్చింది. నేనేం చెప్పాను? 45 చెప్పాను. ఇజ్రాయెల్ కొంచెం మిస్ అయింది. 48లో వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. 48లో వాళ్ళను మళ్ళీ ప్రపంచ దేశాలన్నింటిలో నుండి సమకూర్చి ఒక దేశంగా వాళ్ళని చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థలము కొరకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి 2 బలమైన కారణాలు. నేను పోయిన ఆ ప్రసంగంలో చక్కగా చెప్పాను, మీరు గుర్తుపెట్టారో పట్టలేదు, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకటి, స్థలము కొరకు జరుగుతుంది. ఆ స్థలం మాదంటే మాది అని జరుగుతుంది. ఏది? ఇస్లాం వారు 1900 సంవత్సరాలు మేమున్నాం కాబట్టి మాదని వాళ్ళు. లేదు లేదు, అంతకుముందే మా తండ్రి అయిన అబ్రహాంకు ఆ స్థలం ఇచ్చిందని యూదు. మేము ఇప్పుడు కొనుక్కున్నాం, యుద్ధం చేసి గెలిచాం, ఏ విధంగా చూసినా అని మా తండ్రికి ఇచ్చిన స్థలం మేము ఉంటామని వాళ్ళు. అదొక వివాదం. మరొక వివాదం, మూల వివాదం కూడా చెప్పాను. ఎవరికైనా గుర్తుందా మూల వివాదము? అమ్మా మరి ఇద్దరు అబ్రహాం సంతానం కదా, ఇద్దరు అబ్రహాం సంతానం, ఇద్దరు అబ్రహాం సంతానమే అమ్మ. ఇస్లాం వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే. సరే, అంటే కొంత జ్ఞాపకం ఉంది కానీ పిన్ పాయింట్ గా గుర్తులేదు. ఏమిటి అంటే, మొదటి భార్య పెండ్లి భార్య యొక్క సంతానం మేము అని వాళ్ళు అంటారు. లేదు లేదు, మేమే పెళ్లి భార్య యొక్క సంతానం, మీరే ఆగరి యొక్క సంతానం, లేక దాసి సంతానం మీరంటే మీరు అనుకుంటారు. అది అదే కదమ్మా. ఆగరికి పుట్టిన వారు మీరే అని వాళ్ళు అంటారు. లేదు లేదు, మేమే శారా సంతానం, మీరే ఆగరికి పుట్టిన వారు. ఇది మొదటి నుంచి ఉన్న వివాదం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మట్టల ఆదివారము స్పెషల్ ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు మరి ఈ యొక్క 69 వారాలలో నిర్మూలన చేయబడుతూ ఉంటున్నాడు. అయితే 70వ వారం వెంటనే జరగలేదు, పోస్ట్ పోన్ చేయబడ్డది. ఆ గ్యాపులో మనం పుట్టిన వారం, మనం దేవుడు మనల్ని ఒక గొప్ప ప్రణాళిక కలిగించి మనల్ని ఈ లోకములోకి తీసుకొని వచ్చాడు. దేవుని పిల్లరా, ఆయన ప్రణాళికలో మనల్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక మనము, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడో ఆయన చిత్తం నెరవేర్చడానికి మన జీవితాలను ఒకసారి స్మరణ చేసుకొని, ఈ ప్రపంచంలో జరుగుతున్న వాటికి మన జీవితంలో ఉన్న వాటికి బైబిల్లో ఉన్న వాటికి సంబంధం ఉన్నది కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభు బల్ల కొరకు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఇంకా ఏమైనా పాపాలు, దోషాలు, మరి తప్పిదాలు ఉన్నట్టయితే ప్రభువును క్షమించమని అడిగి పాపాలను విడిచిపెట్టి, సమయం లేదు, యేసు రాకడ సమీపమవుతూ ఉన్నది, సూచనలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, అయినా అంతం వెంటనే రాదు అన్నాడు. ప్రవచనాల ప్రకారంగా జరుగుతూ ఉంది కనుక నీ జీవితం, నా జీవితం మరి దేవునికి ఇష్టంగా ఉండడానికి మన జీవితాన్ని సరిగ్గా